ఎన్నికల కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలోకి తెలుగుదేశం పార్టీ దొడ్డిదారిన ప్రవేశించి ఓట్లు తొలగించే దుశ్చర్యకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శైలజనాథ్ పేర్కొన్నారు. అలాగే చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు, ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగనమల సచివాలయంలో టీడీపీ నాయకుడు ఆదినారాయణ అక్రమంగా సర్వ్ ప్రోగ్రాంలో పాల్గొన్న విషయంపై డాక్టర్ శైలజనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు స్థానిక పోలీసులకు అదేవిధంగా నియోజకవర్గ ఎన్నికల అధికారులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వై నారాయణ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన శ్రీరామరెడ్డి, నియోజకవర్గ యువ నాయకుడు సాకే రుత్విక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నార్పుల సత్యనారాయణ రెడ్డి, బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు ఎల్లారెడ్డి, పరంధాం రెడ్డి, బుక్కరాయ సముద్రం జెడ్పీటీసీ నీలం భాస్కర్, బిఎల్ఏ కమిటీ నాయకులు ఓపిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగులగుడ్డం వెంకటరమణ, చెన్నంపల్లి శ్రీకాంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొన్న ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పంచాయతీ ఆఫీస్కి కూర్చొని పంచాయతీ సెక్రటరీని బయట పెట్టి లోపల ఆయన ఎన్నిమిదేషన్ ఫామ్లు ఇవ్వడం, తీసుకొని ఇవన్నీ చేసి సాక్ష్యాలు సహా ఉన్నాయి. నా డిమాండ్ ఏంటంటే దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉందో నా అనుమానం. మీరు ఎవరన్నా లేదన్నా మీ గవర్నమెంట్ సపోర్ట్ ఉందో నా అనుమానం. ఎందుకు అనుమానం వచ్చిందంటే ఇంతకుముందు మీరు మీ యాప్లో తెలుగుదేశం పార్టీ మనకున్న గ్రూప్లో తెలుగుదేశం పార్టీ యాప్ని మీ ఆఫీస్ అప్లోడ్ చేసింది. మళ్ళీ మా భాస్కర్ దాన్ని నెగోషియేట్ చేస్తే ఆ మిస్టేక్ జరిగింది అని చెప్పేసి ఆ మిస్టేక్ దాన్ని తీసేసినామని చెప్పారు. కానీ నిన్న మండల హెడ్ క్వార్టర్స్ అంటే కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో ఒకటి పోయి కూర్చొని ధైర్యం కూర్చున్నాయంటే ఎక్కడో చోట సపోర్ట్ లేకుంటే కాదని నేను నమ్ముతాను. కాబట్టి ఇమ్మీడియట్గా పంచాయతీ సెక్రటరీని ఆ పని నుంచి పక్కన పెట్టాలి. అట్లాగే ఎవరైతే గవర్నమెంట్ యొక్క విధుల నుంచి అడ్డం లేకుండా వాళ్ళని కూర్చుని వాళ్ళని తక్షణం చేయదు. దట్ ఈస్ నథింగ్ బట్ అది దేశద్రోహ నేరం. నిజంగా పోలీసులు బ్యాక్ చేస్తే అసలుకి ఈ రోజు నుంచి 170 రోజులు కలిసి బెయిల్ కూడా రాదు. దేశద్రోహ నేరం. అంటే పౌరుడు అనేవాడే ఈ దేశంలో రాజ్యాంగానికి అధిపతి. వాడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వస్తే తెలియదేం కదా, చదువుకొని వచ్చి నేను చదువుకొని వచ్చాను. కాబట్టి తల్లి దీన్ని మేడం చెప్పండి, చాలా మంది వచ్చారు, తగిన గౌరవం పెట్టి నేనేం గొడవ చేయకుండా పోతా ఉన్నాను. నాకు రిపోర్ట్ కావాలమ్మా, నాకు యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు కన్సర్న్ అథారిటీస్ అంటే పోలీసు వాళ్ళు కూడా రికమెండ్ చేస్తే పోలీసులు వెళ్తా ఉన్నాయి ఆఖరికి వాళ్ళ ఆడ ప్రాబ్లం కింద. మీరు నిన్న కొట్టింటే ఎంత పెద్ద ఇష్యూ మా మీద కేసు ఉంది. వాట్ ఈస్ మై డిమాండ్? క్రిమినల్ కాన్స్పిరసీ, ఇది నేరపూరితమైన కుట్ర. చాలా చాలా చక్కటి పదాన్ని, పెద్ద పదాన్ని వాడారు. ఇది క్రిమినల్ కాన్స్పిరసీ ఇక్కడ రాస్తున్నారు. ఇట్ ఈజ్ క్రిమినల్ కాన్స్పిరసీ. దీన్ని చేసి అసలు దీంతో ధైర్యం లేకపోతే హెడ్ క్వార్టర్స్లో మీరంతా ఉండంగా కూడా కూర్చున్నారంటే ఎవరైనా చేసుకోలేని ధైర్యమే కదా, అంతే కదా. దాంట్లో ఏముంది? ఏటీఎం ఎత్తకపోతే పరిగెత్తారు మీరు. ఏటీఎం కంటే పెద్ద ఇష్యూ కదా ఇది. ఈ ప్రజల హక్కులను కూలగొట్టారు. అధికారికి చెప్పండి. నాకైతే ఐఎమ్ డిమాండింగ్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ హిమ్. ఫైల్ ఏ కేస్, టేకింగ్ ఇంటికి కష్టం. ఇది ఎందుకు? ఇది అందరికీ ఎగ్జాంపుల్ అవుతుంది. ఇట్లా సర్ కార్యక్రమంలో అన్యూగా ఇన్వాల్వ్ అయితే ప్రభుత్వం ఊరికే ఉండదు అని మీకు మీరు మంచి పేరు తెచ్చుకుంటారు. సో దీన్ని ప్లీజ్ మీ సే గారు లేరు, నేను విజయ్తో మాట్లాడతాను. రైట్, ఆ పని చేయండి. అట్లా తిరస్కరించండి. మేము చట్టం మీద గౌరవంతో ఎటువంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా మేము మీతో మాట్లాడతాం. ఎందుకంటే వాస్తవానికి ఓట్లు ఆపేసి రావాలని చేస్తారు లేదు. మీ యొక్క ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నట్టు నేను డిసైడ్ చేసుకుంటాను సార్.
అంటే నేను తీసుకున్నాను మాకు రిసీవింగ్ కాపీ నాకు అవసరం. సింగనమల హెడ్ క్వార్టర్స్ లో పోలీసు శాఖ వారిని, అట్లాగే ఎలక్షన్ విధులు నిర్వహించే ఈఆర్ఓ ఆఫీస్ ని కలవడం జరిగింది. కారణం ఒక్కటే, తెలుగుదేశం పార్టీ సర్ కార్యక్రమంలో అది దొడ్డిదారిన ప్రవేశిస్తా ఉందని నమ్ముతా ఉన్నాం. దొడ్డిదారినే కాదు, ప్రత్యక్షంగా ఆఫీసర్ల స్థానాలను కూడా ఆక్రమించుకొని తమ ఇష్ట రాజ్యంగా ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని, సర్ కార్యక్రమాన్ని, నిర్వహించే కార్యక్రమాన్ని జరిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం. కారణం, ఇదే సింగనమల హెడ్ క్వార్టర్స్ లో పంచాయతీరాజ్ సెక్రటరియట్ లో, సచివాలయంలో ఉన్న ఆఫీసర్లు బియ్యలు బయట ఉంటే అక్కడ వాళ్ళ డైరెక్టర్ అట, ఆయన పోయి కూర్చొని ఇచ్చాడట, తీసుకుంటా అంట, ఓట్లు పీకేస్తా అంట, పెట్టుకుంటా అట. ఇంకా ఏమేం చేశాడో కూడా నాకేం తెలియదు. కానీ ప్రత్యక్షంగా అందరికి అర్థమైంది ఒక్కటే, ఇక్కడ ఆయన చాలా అక్కడ కూర్చొని ఎన్నికల ఓట్ల యొక్క ప్రక్రియను అతను అక్కడ శాసిస్తా ఉన్నాడు. ఇది అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఇంతకు ముందు మై పాస్పోర్ట్ యాప్ అనేది తెలుగుదేశం పార్టీ యాప్ పెట్టి, చివరికి ఇదే కాన్స్టిట్యుయెన్సీలో పొరపాటున లోడ్ చేసినామని ఒక అధికారి చెప్తే నాకు నవ్వు వస్తుంది. అది అధికారికి ఎందుకు వచ్చింది ఆ యాప్ నాకు అర్థం కాదు. ఆ తెలుగుదేశం పార్టీ యాప్ అధికారికి ఎందుకు వచ్చింది? అధికారి ఎందుకు పొరపాటున దాంట్లో వేశారు నాకు అర్థం కాదు. కానీ కావాలని ఇది జరుగుతూ ఉంది అని ప్రజలు అనుమానం పడతా ఉన్నారు, మేము అనుమానం పడతా ఉన్నాం. దానికి మద్దతుగా ఈ రోజున ఈ సంఘటన జరిగింది. ఒకటి కోరుకుంటున్నా, దిస్ ఇస్ బిట్రేయల్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పీపుల్. ఇట్ ఇస్ బిట్రేయల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగం ప్రకారం అంతిమ ప్రభువైన పౌరుణ్ణి అవమానించడం, భయపడించడం, లాంటి పక్కన చేయడం, మిస్లీడ్ చేసే విషయాన్ని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నాం. ఇద్దరిని కోరాను, నేను ఈఆర్ఓ గారి ఆఫీస్ని కోరాను, పోలీసు వారిని కోరాను, తక్షణం యాక్షన్ తీసుకోవాలా. పొరపాట్లు ఉండవు ఇవన్నీ కూడా. ఇది పొరపాట్లాగలేదు. పొరపాటు అంటే ఆఖరికి అది ఇంకో విధంగా ఉంటుంది. పోయి ఆఫీసర్ని లేపి సీటు కూర్చోబెట్టి కాదు. కనుక ఆఫీసర్ని ఆ విధుల నుంచి తప్పించాలా, దీన్ని తక్షణం చేపట్టాలా, లేకపోతే ఖచ్చితంగా దీనికి ఇంత ఆపేది ఏం లేదు. ఎందుకంటే ఒక్కచోట వదిలిపెడితే వీళ్ళు అన్ని చోట్ల చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును కాపాడడానికి కృతనిశ్చయంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన. వాళ్ళ యాప్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారని కూడా యాప్లో పెట్టుకున్నారు వాళ్ళు. దానివల్ల ఫోటో తీస్తారు వాళ్ళు. ఆ ఫోటో డైరెక్ట్గా సెంట్రల్ ఆఫీస్కి పోతుంది. మాకున్న అనుమానం, నిన్నంతా విజయవాడలో కనుక్కున్న అనుమానం ఏంటంటే, వీళ్ళు తీసే యాప్లు లేక ప్రభుత్వం వాళ్ళు తీసే బిఎల్ఓలు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల ప్రక్రియ వస్తుంది పోతుంది, కానీ మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాలం ఉంటుంది ముందులో. కాబట్టి అనుమానం ఏంటంటే ఆటోమేటిక్ గానే పోతుంది ఈ కాలంలో అనే ఒక అనుమానం కూడా జనాలకు వస్తూ ఉంది. మధ్యగా మాట్లాడుతూ ఉంటే, ఊర్లతో మారుతా అంటే అసలు మన ఓట్లు ఉంటాయన్నా పోతాయన్నా అని అంటా ఉన్నారు. కనుక ఇన్ని అనుమానాల జరిగే కార్యక్రమాన్ని పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించండి. ఈ సంఘటన కారణమైన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఆ పంచాయతీ సెక్రటరీని, అక్కడ ఉన్న మిగతా స్టాఫ్ ని ఈ ప్రక్రియకు దూరంగా ఉంచాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చెప్పబడుతున్న ఆయన్ని ఖచ్చితంగా ఇది అధికార ప్రలోభాలకు, అధికారానికి ఒత్తిడిలోటే వదిలేస్తే లాభం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అధికారులు కలిసి రమ్మని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంతటితో వదిలిపెట్టదు. ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును జగన్మోహన్ నాయకత్వాన కాపాడుతుంది. కాపాడేందుకోసం స్థిరంగా పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం.